మీరు ఏదో ఆశించి ఈ పదవుల్లోకి కావాలని కోరుకోలే. రిటైర్డ్ అయిన ఆఫీసర్ల భార్యలు కానీ ఆఫీసర్లు కానీ యంగ్స్టర్స్ కానీ చాలా మంది ఉన్నారు. ప్రజలకు సేవ చేయాలని మీరు, ప్రజలకు ఒక మంచి కార్యక్రమం చేయాలని మీరు, ప్రజలతో మమేకం కావాలని మీరు ఏరి కోరి ఈ పదవుల్లోకి మీరు కోరుకొని వచ్చారు. ప్రజలు కూడా మిమ్మల్ని మనస్ఫూర్తిగా దీవించారు, ఆశీర్వదించారు. కాబట్టి వారంలో 7 రోజుల్లో 5 రోజులు కనీసం 2 గంటలు ప్రతి డివిజన్లో మీ టైం స్పేర్ చేయగలిగినట్లయితే కొద్ది ఖర్చులతో వాళ్ళ మౌలిక వసతులతో పాటు వాళ్ళకి అవసరమైన అవసరాలను తీర్చగలిగింది ఈ ప్రభుత్వం ఉంది, నేనున్నాను. కాబట్టి మళ్ళీ ఇవాళ 22వ తారీఖు కరెక్ట్గా ఒక 15 రోజుల లోపే మళ్ళీ ఒక సమావేశం పెట్టుకుందాం. ఈ సమావేశం లోపు మీకు పూర్తి అవగాహన ఉంటే ఒక్కొక్క వార్డు మెంబర్కి ఒక్కొక్క 5 నిమిషాలు టైం ఇస్తాను క్లుప్తంగా. అంటే ఇప్పుడే మీరు చంద్రలోకానికో ఇంద్రలోకానికో పోవాలి అన్నదానికంటే ఫస్ట్ ఫేస్ మేనర్లో ప్లాన్ చేయండి. అర్జెంట్ ఏముంది, తాగునీరు సమస్య ఎక్కడుంది, మురికి నీరు. నేను కొన్ని ప్రాంతాల్లో పోయినప్పుడు ఓపెన్ ప్లాట్లలో, చాలా ఓపెన్ ప్లాట్లలో నీళ్లు నిలిచి ఉన్నాయి. ఇప్పటికీ కూడా ఆ నీళ్లు నిలిచి ఉన్న కారణంగా పాకురు పట్టి ఆ పక్కన నివసించే వాళ్ళకి చాలా ఇబ్బంది కలుగుతుంది. అట్లే డ్రైన్లు కొన్ని చోట స్ట్రక్అప్ అయి ఉన్నాయి. ప్రభుత్వ భూములు, అదే రకంగా నాలాలకు సంబంధించిన భూముల్ని ప్రైవేటు వ్యక్తులు కబ్జాలు చేశారు. వాటన్నిటినీ మీరు గుర్తించి నా నోటీసుకు తీసుకొచ్చినట్లయితే అధికారులను నేను ఆదేశిస్తాను. వాటన్నిటినీ స్ట్రీమ్ లైన్ చేసి ప్రజలు ఏదైతే మంచి కావాలని కోరుకుంటున్నారో, కావాలని తాపత్రయపడుతున్నారో దాన్ని చేసే దాంట్లో మీ అందరి సహాయ సహకారాలు ఉంటే చెయ్యగలిగి ఉన్న నేను తప్పకుండా ఈ కార్యక్రమాలన్నీ కూడా చేస్తానని ఈ మీ సమావేశంలో మీ అందరికీ తెలియజేస్తూ, చివరిగా నా అభ్యర్థన, నా ఆలోచన ఒకటే. ప్రజా జీవితం కావాలని మనం ఏరి కోరి తెచ్చుకున్నాం, వచ్చాం. ఈ వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మంచి చేసే అవకాశం వచ్చిన మనకి, చెయ్యగలిగి ఉన్న మనం సామాన్య ప్రజలకి, పేదవాళ్లకి మంచి చేసే కార్యక్రమాన్ని చేపడదామని మీ అందరికీ మనస్ఫూర్తిగా మరొకసారి తెలియజేసుకుంటూ, గెలిచిన ప్రతి ఒక్కరికి మీ సిరినన్నగా మనస్ఫూర్తిగా అభినందనలు కూడా తెలుపుతూ, ఆ భగవంతుడు చల్లగా చూడాలని కోరుకుంటూ